నేను మీ స్వీయవరం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఒకరు తింటే లావైపోతారు. యాహ్! ఇంకొకరు ఎంత తిన్నా అలాగే ఉంటారు. హ్మ్. అంటే అసలు మాకు వెయిట్ గెయిన్ అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. మరి సన్నగా, పీలికగా ఉంటారు. వాళ్ళు అలా ఎందుకుంటారు డాక్టర్ గారు? వెయిట్ గెయిన్ ఎందుకు అవ్వరసలు? చాలా మందికి వెయిట్ గెయిన్ అనేది జెనెటిక్ బేసిస్ అండి. నార్మల్‌గా ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్‌తో పుడతారు పుట్టేటప్పుడే. యెస్. రైట్? కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏషియన్స్‌ని తీసుకోండి. ఏషియన్స్, ఇండియన్స్ లేకపోతే జపనీస్ లేకపోతే చైనీస్ వీళ్ళంతా తీసుకుంటే ఏంటంటే వీళ్ళలో ఫ్యాట్ మెటబాలిజం కొంచెం డిఫరెంట్ ఉంది. వీళ్ళకంతా ఏంటంటే విసరల్ ఫ్యాట్ ఉంటుంది. అబ్డామిన్‌లో ఉండే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే అబ్డామిన్‌లో ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. మనము యూరోపియన్స్ అదేవిధంగా నీగ్రాయిడ్ రేసు, నీగ్రోస్ అంటే ఆఫ్రికన్స్ వీళ్ళని తీసుకుంటే ఏంటంటే వాళ్ళకు విసరల్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది. పెరిఫెరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మనం జెనెటిక్ బేసిస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ జెనెటిక్సే డిఫరెంట్ రేసెస్‌లో డిఫరెంట్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుందన్నమాట. సో, ఏషియన్స్‌లో ఏంటంటే ఎక్కువ బెల్లీ ఫ్యాట్. ఆఫ్రికన్స్‌లో లేకపోతే యూరోపియన్స్‌లో ఏంటంటే ఎక్కువ బాడీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ విసరల్ ఫ్యాట్ అంటే పెరిఫెరల్ ఫ్యాట్. ఇద్దరున్నారు. ఒకరికి బెల్లీ ఫ్యాట్ ఎక్కువుంది. ఒకరికి బాడీ ఫ్యాట్ ఎక్కువుంది. ఎవరు ఎక్కువ హెల్తీ అంటే బాడీ ఫ్యాట్ ఉన్నదే బెటర్ బెల్లీ ఫ్యాట్ కంటే. ఎందుకంటే బెల్లీ ఫ్యాట్ అనేది హైలీ ఇన్‌ఫ్లమేటరీ. అదే విధంగా మనం ఒక మనిషి పుట్టేటప్పుడే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్‌తో పుడతారనమాట. సో, కొంతమందికి బె ఇండియన్సే తీసుకోండి. కొంతమందికి బెల్లీ ఫ్యాట్ ఎక్కువుంటుంది. కొంతమందికి విసరల్ ఫ్యాట్ ఎక్కువుంటుంది. కొంతమందికి విసరల్ ఫ్యాటే ఉండదనమాట. సెల్సే ఉండవు. సో, వాళ్ళెంత తిన్నా లావెక్కరు. కొంతమందికి బెల్లీలో ఫ్యాట్ ఎక్కువుంటుంది. వాళ్ళు ఎంత తిన్నా బెల్లీలోకి పోతుంది. కొంతమందికి పెరిఫెరల్ ఫ్యాట్ ఉంటుంది. ఎంత తిన్నా బెల్లీ పెరగదు, బాడీ పెరుగుతుంది. కొంతమందికి ఏమవుతుందంటే బెల్లీలో ఫ్యాట్ సెల్స్ తక్కువుంటాయి. అదేవిధంగా బాడీలో కూడా పెరిఫెరల్ ఫ్యాట్ కూడా తక్కువుంది. కొంతమంది జెనెటిక్‌గా అలా ఉంటుందనమాట. అంతేకాకుండా కొంతమంది వాళ్ళ ఆహ్, అలవాట్లు కూడా ఉంటాయి. చిన్నప్పుడు నేను థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాస్‌లో ఉండేటప్పుడు నా పక్కన ఒక అమ్మాయి కూర్చునేదనమాట. ఆ అమ్మాయి ఎలా ఉండేదంటే ఏది చేసినా క్విక్. పెన్సిల్ ఇమ్మన్నామంటే మనం ఏం చేస్తాం ఇట్లా పెన్సిల్ తీసుకొని ఇలా ఇస్తాం. ఆమె ఏం చేస్తదంటే పెన్సిల్ ఇమ్మంటే ఇలా ఇచ్చేస్తది. టీచర్ లేయమనిందనుకోండి మనం ఏమంటాం అన్నీ తీసుకొని నీట్‌గా స్లోగా ఆమె అట్లా క్విక్‌గా లేస్తది. కూర్చోమనిందంటే క్విక్‌గా కూర్చుంటుందనమాట. సో, ఏదన్నా కొంతమంది మనుషులు ఏదన్నా క్విక్‌గా చేశారనుకోండి, దానికి మనం అనుకునే దానికంటే ఎక్కువ ఎనర్జీ ఖర్చవుతుంది. సో, వాళ్ళు లావు పెరగరు. ఆ అమ్మాయి ఇప్పటికి నాతో టచ్‌లో ఉందన్నమాట. వాట్సాప్‌లో టచ్‌లో ఉంది. ఆ అమ్మాయిని రెగ్యులర్‌గా చూస్తూ ఉంటా నేను. ఇప్పటికి అలానే ఉంది సన్నగా. సో, వాళ్ళ క్లాస్‌మేట్స్ అందరూ ఆహ్, వేరే వాళ్ళందరూ బాగా లావెక్కిపోయారు. ఈమె మాత్రం సన్నగానే ఉంది. ఎందుకు అంటే ఈ క్యారెక్టర్ అన్నమాట. మనం అంటే స్పీడ్ ఉంటది కొంచెం. స్పీడ్ ఉండడము, చిన్న చిన్న పనులు రెగ్యులర్‌గా చేయడం. సో, మనము వాటర్ బాటిల్ తాగాలంటే ఏం చేస్తాం? ఒకసారి ఇట్లా తాగుతాము, ఆడ పెట్టేస్తాం. ఆమె వాటర్ తాగాలంటే 5, 6 సార్లు తాగుతది. సేమ్ వాటరే. సో, ఆమె మనకంటే 5, 6 సార్లు ఎనర్జీ ఎక్కువ స్పెండ్ చేస్తుంది. కాబట్టి వాళ్ళలో ఎనర్జీ అనేది ఎనర్జీ అనేది ఖర్చవుతుంది కాబట్టి వాళ్ళంతగా లావు కారనమాట. సో, ఇట్లాంటి డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి. అంటే నేను చెప్పింది జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే మీకంతే. జెనెటిక్‌గానే ఉండడం, లేకపోతే క్విక్‌గా పనులు చేయడం, చిన్న చిన్న పనులే రిపీటెడ్‌గా చేయడం, వీటన్నిటి వల్ల చాలామంది ఆహ్, సన్నగా ఉంటారు. అంతేకాకుండా కొంతమందికి 2 మనం ఎయిదర్ తక్కువ తినాలి, లేకపోతే తినింది వంట పట్టకపోవాలి. సో, కొంతమందికేంటంటే డైజెషన్ సరిగ్గా పనిచేయదు. అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. వాళ్ళెంత తిన్నా గూడా వంట పట్టదు. సో, అబ్జర్వ్ కాదనమాట. కార్బోహైడ్రేట్ అబ్జర్వ్ కాదు. ప్రోటీన్ అబ్జర్వ్ కాదు. ఫ్యాట్ అబ్జర్వ్ కాదు. సో, కొంతమందికి అలా ఉంటుందనమాట. కొంతమందికి ఏది తిన్నా బాగా అబ్జర్వ్ అయిపోతుంది. సో, జెనెటికల్‌గా గూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకు వాళ్ళు సన్నగా ఉంటారు. మరి ఏం చేయాలి డాక్టర్ గారు వాళ్ళు లావవ్వాలంటే? మనము ఒక పర్సన్ లావుగా ఉన్నాడా? సన్నగా ఉన్నాడా? అనేది క్రైటీరియా కాదు. హెల్తీగా ఉన్నాడా? లేదా? హెల్తీగా ఉన్నాడు అంటే అంటే ఏంటంటే వాళ్ళు అలా ఫీల్ అవ్వరు కదా డాక్టర్ గారు. నేను సన్నగా ఉన్నాను, నేను లావు రావట్లేదని బాధపడుతూ ఉంటారు కదా! మరి వాళ్ళ బాధ పోవాలంటే ఏం చేయాలంటారు? డెఫినెట్‌గా. సో, ఫస్ట్ వాళ్ళేంటంటే అది మంచిది కాదు అని చెప్పి తప్పెలా చేయాలని చెప్దాం మనం. నేనదే చెప్తాను డాక్టర్ రైట్. గారు. ఎవరైనా నేనసలు లావు యాహ్! రావట్లేదు అనంటే, ఎవరైనా డాక్టర్స్‌ని అడిగి నాకు చెప్పు అని ఇద్దరు, ముగ్గురు అడిగారు ఓకే. నన్ను.
నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నాను కదా! కొంచెం డాక్టర్స్‌ని ఇంటర్వ్యూస్ చేస్తాను కదా! అని చెప్పేసి. అసలు నేను అంటాను, "నువ్వు సన్నగా ఉంటే ఏంటి? నువ్వు ఎనర్జీగా ఉన్నావు కదా! మంచిగా ఉన్నావు. నీ హెయిర్ బావుంది. నువ్వు బాగున్నావు. ఇంకెందుకు లావు? నీలా ఉండాలి అందరూ అనుకుంటున్నారు" అని ఆ! అంటాను. "ఆ! మీకు అలాగే ఉంటది" అన్నట్టు అంటారు. వాళ్ళకి ఎలా చెప్పాలి మరి? యాహ్! డెఫినెట్‌గా. ఫస్ట్ అండి, ఒక మనిషి హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్ తప్పితే లావుగా కాదు, సన్నగా కాదు. సో, ఒక మనిషి హెల్తీగా అని మనం ఎప్పుడంటామంటే, బాగా కరెక్ట్ తినాల్సినవి తింటున్నాడా? తినకూడనివి తినట్లేదా? బాగా నిద్రపోతున్నాడా? బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడా? స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉన్నాడా? ఆల్కహాల్, స్మోకింగ్‌కి దూరంగా ఉన్నాడా? రోగాలేమి లేవా? దట్ ఈస్ ద బెస్ట్ లైఫ్. కొంతమంది అయినా గూడా మేము లావు గావాలి అంటారు. వాళ్ళకేంటంటే, ఒక మనిషి లావు గావాలి అంటే, మనము 3 పాత్‌వేలుంటాయన్నమాట. ఏఎంపీకే పాత్‌వే అని. ఇలాంటి కొన్ని పాత్‌వేలుంటాయి. ఈ పాత్‌వేలన్నీ యాక్టివేట్ చేస్తే ఏమవుతుందంటే, లావు పెరుగుతారు. ఈ పాత్‌వేలు యాక్టివేట్ చేయాలంటే మెయిన్‌గా డైట్. సో, ఎక్కువ ప్రోటీన్ తినాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్ తినాలి. ఎక్కువ ప్రోటీను, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ తింటే డెఫినెట్‌గా లావయితారు. బట్ కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చే లావనేది మంచిది కాదు కాబట్టి, మనం దాన్ని ఎంకరేజ్ చేయము. మంచి ప్రోటీన్ తీసుకోండి. మంచి ఫ్యాట్ తీసుకోండి. బాగా ఎక్సర్సైజ్ చేయండి. బట్ కార్బోహైడ్రేట్‌కి దూరంగా ఉండండి. కార్బోహైడ్రేట్ తిన్నా కూడా లావయితారు. బట్ దట్ ఈస్ నాట్ హెల్తీ. మీరు హెల్తీ ఫ్యాట్స్, హెల్తీ ప్రోటీన్ అంటే మీట్ బాగా తినండి. ఫ్యాటీ మీట్ తినండి. దానివల్ల లావు అవ్వండి తప్పితే కార్బోహైడ్రేట్ తిని లావు అవ్వడం మంచిది కాదనమాట. డెఫినెట్‌గా వీళ్ళు ప్రోటీన్ కంబైన్డ్ విత్ ఫ్యాట్ గన తింటే లావు అవుతారు. దట్ ఈస్ హెల్తీ. థాంక్ యూ డాక్టర్ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. థాంక్స్ అండి.